హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో కన్నప్ప ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చిందండి. సో కన్నప్ప మూవీ మీద ఉన్న ఒపీనియన్ నాకైతే పాజిటివ్గానే ఉంది. అది ఎప్పటి నుంచి అంటే ఈ కన్నప్ప మూవీలో శివ శివ శంకర అనే సాంగ్ ఒకటి వచ్చింది. ఆ సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి నా ఒపీనియన్ అయితే కంప్లీట్ గా మారింది. అంటే ఇంతకు ముందు కొన్ని సీన్స్ చాలా వియర్డ్ గా ఉన్నాయి, అసలు సంబంధం లేకుండా వాళ్ళంతా డిఫరెంట్ గా ఉన్నారు. సో అదంతా మనం అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. బట్ ఎప్పుడైతే ఆ సాంగ్ వచ్చిందో ఆ ఒక్క సాంగ్ చాలండి మూవీ మొత్తాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్ బాగుంది అండ్ ఆ సాంగ్లో విష్ణు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఓవర్ యాక్టింగ్ అయితే ఖచ్చితంగా లేదు, చాలా బాగా చేశారు, డీసెంట్గా ఉంది. సో దెన్ అక్కడ నుండి ఈ మూవీ మీద ఉన్న ఒపీనియన్ ఒకటైతే ఖచ్చితంగా మారింది. సో దీని గురించి ఇంతకుముందు వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. బట్ ట్రైలర్లో అయితే అలాంటి సీన్స్ అయితే ఖచ్చితంగా లేవు. ఎక్సెప్ట్ ఆ విలన్స్ తిన్నడు అని చెప్పి ఓ పెద్దగా గంభీరంగా మాట్లాడుతుంటే అదొక్కటే కొద్దిగా వియర్డ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ కొన్ని సెట్ ప్రాపర్టీస్ క్లియర్గా అర్థమవుతున్నాయి, అంటే ఆ వెపన్స్ ఏదైతే ఉన్నాయో అవి అర్థమవుతున్నాయి. బట్ అంతకుమించి నాకు ఇటైతే చాలా బాగానే ఉంది. ఆ విజువల్స్ బాగున్నాయి అండ్ ఈ ట్రైలర్ ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు. సో విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నా సరే ఇందులోని స్టోరీ మెయిన్ గా అందరినీ కట్టిపడేస్తుందని క్లియర్ గా నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ స్టోరీకి అంత బలం ఉంది. సో ఫస్ట్ లో నాకున్న డౌట్ ఏంటంటే ఈ మూవీ భక్త కన్నప్పగా ఎప్పుడో మన రెబల్ స్టార్ కృష్ణరాజ్ గారు ఆ మూవీని చేశారు. సో అందులో ఆయన యాక్టింగ్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. అండ్ ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ లో ఎక్స్ట్రాడినరీ అంతే. సో అలాంటి యాక్టింగ్ ని మంచు విష్ణు గారు ఖచ్చితంగా చేయలేదు, కానీ ఆ రేంజ్ కు వస్తారా అనే డౌట్ అయితే స్టార్టింగ్ లో ఉండేది. సో ఎప్పుడైతే ఆ శివ శివ శంకర సాంగ్ అయితే చూశానో ఫస్ట్ వేడిగా లేదు అండ్ ఆ యాక్టింగ్ అయితే సటిల్ గా ఉంది, చాలా బాగుంది. దెన్ ఈ మూవీ అయితే ఖచ్చితంగా బాగానే ఉంటుంది అని అనిపించింది. అండ్ ఈ ట్రైలర్ ఎగ్జాంపుల్, ఈ ట్రైలర్లో చాలా చూపించారు, ఈ ట్రైలర్లో చాలా డీటెయిల్స్ చూపించారు. అండ్ డెఫినెట్లీ ప్రతిదీ చాలా బాగుంది, బాగా కట్ చేశారు. వియర్డ్గా అయితే ఖచ్చితంగా నాకైతే లేదు. అండ్ ఎస్పెషల్లీ మన ప్రభాస్ గారిని చూపించినప్పుడు చాలా సూదింగ్గా చాలా బాగా చూపించారు. అండ్ ఈ ట్రైలర్ లాస్ట్ లో ప్రభాస్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ అయితే చాలా సూదింగ్ గా ఉంది. సో ఇక్కడ మన ప్రభాస్ గారిని డివోషనల్ లో డివైన్ గా నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నాం. సో అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో స్టోరీ గురించి మాట్లాడుకుంటే దేవుడు అంటే నమ్మకం లేని ఒక పిల్లడు, అంటే ఆ చిన్న వయసు నుండే తనకు దేవుడు అంటే నమ్మకం ఉండదు. అలాంటి ఒక మనిషి పెరిగే కొద్దీ ఇంకా దేవుడి మీద ద్వేషం పెరుగుతుందని ఇష్టం పెరగదు. సో అలాంటి రాయలాంటి గుండున్న మనిషి దేవుణ్ణి పట్టుకుని రాయే కదా అనే మనిషి సడన్ గా శివభక్తుడు ఎలా అయ్యాడు, దానికి రీజన్స్ ఏంటి, ఆ పరిణామాలు ఏంటి అనేది స్టోరీ. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఒక హైలైట్ అనమాట. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే బీభత్సమైన హైలైట్ గా ఉంటుంది. సో దాన్ని విష్ణు గారు చాలా బాగా చేసే ఉంటారని అనుకుంటున్నాను. సో అలా ఒక నాస్తికుడు ఆ శివభక్తుడిగా ఎలా మారతాడు అనే దానికి మెయిన్ కారణం రుద్ర, అంటే మన ప్రభాస్ గారు ప్లే చేస్తున్న రోల్. సో రుద్ర వల్లే తిన్నడు కన్నప్పగా మారతాడు. సో దానికి రీజన్స్ ఏంటి, ఆ కారణాలు ఏంటి, అసలు ఎలా మారతాడు అనేది మెయిన్ ప్లాట్ అన్నమాట. సో ఆ తర్వాత ఏం చేశాడు అనేది చరిత్రలో మిగిలిపోయిన స్టోరీ. సో ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, అంటే నిజంగా జరిగిన దాన్ని ఈ మూవీలో తీసుకొని చెప్తున్నారు. అంటే మీలో ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా. సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే బాగుంది. స్టార్టింగ్ లో వచ్చిన టీజర్ గ్లిమ్స్ లాగా అయితే ఖచ్చితంగా లేదు. అండ్ మూవీలో కూడా డెఫినెట్ గా అలాగే ఉంటుంది. అండ్ స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్లీ సెకండ్ హాఫ్ లో మేబీ మోహన్ లాల్ గారు రావచ్చు. సో మన శరత్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు, సో వీళ్ళందరి క్యామియోస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అఫ్ కోర్స్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో మూవీలో ప్రభాస్ గారికి మోహన్ బాబు గారికి ఒక కన్ఫ్రంటేషన్ ఉంటుంది అని చెప్పి విష్ణు గారు చెప్పారు. అది కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ప్రభాస్ గారి రోల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మెయిన్ గా ఆయన ఒక డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ అయితే చాలా బాగుంది. ఆ డైలాగ్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.